రైట్, మీరు అది ఇంకేం చేశారు? ఒకసారి ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో ఏమేమి తగ్గబోతున్నాయో ఒకసారి చూద్దాము. అండ్ ఇంట్రెస్టింగ్, కొంత మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు లిథియం బ్యాటరీలపై పన్ను తొలగించారు కాబట్టి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గడం ఒకటి. తర్వాత క్యాన్సర్, అరుదైన వ్యాధులకు సంబంధించిన మందులు దాదాపు 36 ప్రాణరక్షక మందులపై ప్రాథమిక కస్టమ్ సుంకాల నుంచి పూర్తిగా మినహాయించారు కాబట్టి మందుల ధరలు తగ్గుతాయి. అలాగే సముద్రోత్పత్తులు అంటే ఫ్రోజన్ చేపలు, చేపల పేస్ట్ వంటి సముద్రోత్పత్తుల మీద సుంకాలు తగ్గడంతో అవి కూడా తగ్గుతున్నాయి. ముఖ్యంగా వైద్య పరికరాలు ఇంపోర్ట్ చేసుకునే వాటిపై సుంకాలు తగ్గింపు ఒక మంచి నిర్ణయం. సో వాటి ధరలు తగ్గుతాయి. అయితే కొన్ని పెరుగుతున్నాయి కూడా. పెరిగేవి ఏంటంటే ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు ఉన్న, అంటే టీవీలు కొన్ని వాటిల్లో దానికి సంబంధించిన డిస్ప్లేలు పెరగచ్చు. సిగరెట్లు పెరగడం మంచిదే, దాని మీద ట్యాక్సులు పెంచారు, అవి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎంత పెంచినా దాని అలవాటు ఉన్నవాళ్ళు పెద్దగా తగ్గించేస్తారు, మానేస్తారని అనుకోలేం. కానీ కొంత ఎంతో కొంత 4 చోట్ల 2 చోట్ల 1 తగ్గే అవకాశం కనిపిస్తుంది. మిగతా లిస్ట్ వచ్చాక కూడా మళ్ళీ నేను చెప్తాను. సో ఇప్పుడు చరణ్ గారు, ఒకటి ఆంధ్రప్రదేశ్ వ్యవహారంలో శ్రీనివాస్ గారు, రఘునందన్ బాబు గారు చర్చ ఒకటైతే, ఇప్పుడు తెలంగాణకో, ఆంధ్రప్రదేశ్కో, లేకపోతే తమిళనాడుకో, కర్ణాటకకో, కేరళకో ప్రత్యేకమైన కేటాయింపులు జరుపుతారు అని ముందుగా మనం ఆశించామా ఈ బడ్జెట్లో? ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏవైతే మీరు 1, 2, 3, 4, 5, 6 దాదాపు 1,70,000 కోట్లకు సంబంధించి వినతి పత్రాలు మీ ఎంపీలో ముఖ్యమంత్రి గారు ఇచ్చారో, దాన్ని కనీసం అడ్రస్ కూడా ఎక్కడ చేయలేదు నేను విన్న మొత్తం ఉపన్యాసంలో అయితే. కానీ హోప్ ఉందా? అసలు ఓపే కడితే ఇప్పుడు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదన్నారు. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల కాలం పాటు అడగలేదు, ఆయన ఫాలోఅప్ చేయలేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్పారు. మేము రీసెంట్ గా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి కిషన్ రెడ్డి గారు రెగ్యులర్ గా చేసిన కంప్లైంట్ ఒకటి గుర్తు చేస్తా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో భూమి మాకు కేటాయించలేదు, భూమి కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల మేము చేయలేకపోయాము కొన్ని ప్రాజెక్టుల విషయంలో, ఎక్స్వైజెడ్ ప్రాజెక్టుల విషయంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు కేంద్రం రెడీగా ఉంటే మీరు రెడీగా ఉన్నారు. మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా కేంద్రం ఇచ్చినటువంటి నిధుల విషయంలో ఎప్పటికి ఎంతవరకు వర్క్ అయింది, ఇంకెంత కావాలి, నిధులకు సంబంధించి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు 33 జిల్లాలు చేసిపోయాడు. ఈ 33 జిల్లాలకు కూడా రికగ్నేషన్ లేదు కేంద్ర ప్రభుత్వం. దాంతో మాకు డీసీసీబీ చైర్మన్ కావచ్చు, డీసీఎంఏ చైర్మన్ కావచ్చు, సిపి అండ్ గోల్డ్ కార్పొరేషన్ కావచ్చు, ఈ 33 జిల్లాలు విస్తరించుకుంటే కొంత కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని చెప్పేసి మేము భావించినాం. అయినా దానికి రికగ్నేషన్ లేదు. అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఔటర్ రింగ్ రైల్వేను శాంక్షన్ చేయని చెప్పేసి ఉన్నటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి ఇచ్చిర్రు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారిని, తెలంగాణ రాష్ట్రంలో గెలిచినటువంటి 8 మంది ఎంపీలని, కేంద్ర మంత్రికి సంజయ్ గారిని కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భం దాని విషయంలో కూడా స్పందన ఉన్నట్టు కనపడతలేదు. అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ RRR సంబంధించినటువంటి దక్షిణ భాగానికి సంబంధించి ఆల్రెడీ భూమి సేకరణ అయిపోయింది, దానికి అనుమతి ఇవ్వండి, ప్రత్యేక నిధులు ఇవ్వండి, దాని గురించి కూడా ఏం పెద్దగా ఈ బడ్జెట్లో పెద్ద ఇచ్చినట్టు కనపడతలేదు. అదే కాకుండా మెట్రో విస్తరణ, మీ మెట్రో ఇంతకుముందు విస్తరణ కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మెట్రో విస్తరణ చేయలేదు కాబట్టి మెట్రో షామీర్పేట వరకు కావచ్చు, ఇటు శంషాబాద్ వరకు కావచ్చు, అటు మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు కావచ్చు, ఇటు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ కావచ్చు, దీని విషయంలో కూడా ఏం లేదు. అదే కాక 4th సిటీ నిర్మాణం కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడిగిన సందర్భం. అదే కాకుండా మేము 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసుకున్నాం, వాటిని గుర్తించండి అని చెప్పేసి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసిన సందర్భం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ నుంచి కొన్ని నిధులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా 9th 10th షెడ్యూల్ ఉన్నట్టు విభజన హామీలు పరిష్కరించమని చెప్పినాం, అది అతి గతి లేకుండా అయిపోయింది. అదే కాకుండా వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధులు అడినాం. అదే కేంద్రానికి సంబంధించిన నవోదయ స్కూల్ కావచ్చు, మాకు విభజన హామీలో ఐఏఎం ఉన్నది, అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీ ఉన్నది. అదే కాకుండా ఈ డ్రై పోర్ట్ నిర్మాణం కోసం కూడా అది మచిలీపట్నం నుంచి హైదరాబాద్లో ఏర్పాటు డ్రై పోర్ట్ కూడా హైవేని శాంక్షన్ చెప్పినా కూడా దాని మీద కూడా ఈ బడ్జెట్లో నిధులు ఉన్నట్టుగా కనపడతలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ అనామత 30% పెంచే క్రమంలో ప్రజలు కూడా ఎందుకు ఓట్లు ఇచ్చారంటే కేంద్రంలో ఎట్లయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందని చెప్పేసి గెలిపిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 24 మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు కేంద్రం ఇచ్చే నిధులు 50% చేయాలని చెప్పేసి వారే డిమాండ్ చేశారు. అదే మాట్లాడదాం, అది ప్రత్యేకంగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సార్ ఒక నిమిషం, ఇప్పుడు ఒక విమర్శ చేశారు రాహుల్ గాంధీ, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేది అన్యాయం, బడ్జెట్ రూపకల్పన కొంతమంది చేతుల్లో కేంద్రీకృతమైంది అని. దీనికి కౌంటర్గా బడ్జెట్లో ఉన్న ఎలకేషన్స్ నేను చెప్తాను, ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేదు చెప్పండి. ఈ వర్గాలకు సంబంధించి SC ST మహిళలకు సంబంధించి 5 లక్షల మందికి 5 సంవత్సరాల కాల పరిమితితో టర్మ్ లోన్స్ ఒకటి, సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు 5 లక్షల మంది మహిళలకు, చాలా తక్కువ మందే
తక్కువ మంది 5 లక్షల మంది మహిళలు 150 కోట్ల జనాభాలో సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు 10 లక్షల విలువైన క్రెడిట్ కార్డులు. ధన్ ధనియా కృషి యోజన, దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు గ్రామీణ శ్రేయస్సు. ఫుట్వేరు లెదర్ సెక్టార్కు దాదాపు 22 లక్షల మందికి 4 లక్షల కోట్ల ఆదాయం అందించే ఒక ఇది. అంటే ఓవరాల్ గా మీరు అన్న నెంబర్ చూసుకుంటే 5 లక్షలు ఈజ్ వెరీ నామినల్ నెంబర్. ఎస్సీ ఎస్టీ మహిళలకు సంబంధించి నామినల్ నెంబర్. వాళ్ళ పాపులేషన్ 15% ఉన్నప్పుడు మీరు 5 లక్షలు అంటే మనం ఇచ్చే రిజర్వేషన్లే ఓన్లీ ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7%, అంటే మొత్తంగా 22% రిజర్వేషన్ ఇస్తున్నాం మనం. 5 లక్షల మంది అంటే నథింగ్, చిన్న ఇక ఎక్కడిది 2% మేబీ